ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకే పేరు, ఒకే టార్గెట్, ఒకే చర్చ. కేసీఆర్. రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు స్వయంగా తన కుటుంబం నుంచే విమర్శలు, పక్క ఏపీ నుంచి దాడి. అసలు కేసీఆర్ అంటే అంత భయమేంటి? కేసీఆర్ అంటే ఉద్యమంతో వచ్చిన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, 10 సంవత్సరాలు తిరుగులేని పవర్, ఢిల్లీకి తలవంచని సీఎం, కాంగ్రెస్కి ఎదురుగా నిలబడ్డాడు, బీజేపీకి నో చెప్పాడు. అందుకే కేసీఆర్ పవర్లో ఉన్న డేంజర్, పవర్లో లేకపోయినా డేంజర్. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే అది యాంటీ కేసీఆర్ వేవ్ వల్లే. కాబట్టి తన కుర్చీ నిలవాలంటే, తన ప్రభుత్వం జస్టిఫై అవ్వాలంటే కేసీఆర్ని విలన్గా చూపించాల్సిందే. సత్యమేంటంటే కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ పాలిటిక్స్కి ఆక్సిజన్ లేదు. మరి బీజేపీ ఎందుకు అంటే కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీకి ఎగ్జిస్టెన్స్ లేదు. అందుకే ఈడీ, సిబిఐ, లిక్కర్ కేస్, ఫ్యామిలీ ప్రెషర్. డైరెక్ట్గా కేసీఆర్ని తాకలేక చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇక కవిత ఎందుకు యాంటీ అయ్యారు? ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కోఇన్సిడెన్స్ కాదు, పొలిటికల్ స్ట్రాటజీ. కవిత బయటికి రావడం వల్ల బీఆర్ఎస్లో కన్ఫ్యూజన్, కేసీఆర్పై ఎమోషనల్ ప్రెషర్, అపోజిషన్కి కొత్త వెపన్. లీడర్ని నేరుగా కొట్టలేనప్పుడు కుటుంబంలో క్రాక్ క్రియేట్ చేస్తారు. ఇది ఇండియన్ పాలిటిక్స్ టెక్స్ట్ బాక్స్ రూల్. ఈ విధంగా కవిత వెనక ఏదో శక్తుంది. ఆంధ్రాలో చంద్రబాబు కూడా రేవంత్కి సహకరిస్తూ కేసీఆర్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎందుకంటే వారి మధ్య ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రేపు పవన్ కళ్యాణ్ కూడా వీళ్లతో జాయిన్ అవ్వచ్చు. కేసీఆర్ దేవుడు కాదు, తప్పులు లేవని కాదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, బలహీనుణ్ణి రాజకీయాల్లో ఇగ్నోర్ చేస్తారు. బలమైన నాయకుణ్ణి బలహీనం చేయడానికి అందరూ కలిసొస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ భయపడేవాడు కాదు, అందరినీ భయపెట్టే కెపాసిటీ ఉన్నవాడు. అందుకే అందరికీ టార్గెట్ అవుతున్నాడు.